ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఊరి శివాలయం గురించి మీకు చూపిస్తానండి. చాలా అందంగా, ప్రశాంతంగా, విశాలంగా ఉంటుందండి మా ఊరి శివాలయం. మా ఊరికి ఉత్తరాన ఉన్న ఇది పెద్ద శివాలయం అండి. చాలా బాగుంది. ఉత్తరాన ఒక శివాలయం ఉంది, పడమర ఇంకో శివాలయం కూడా ఉంది. అది ఇంకొక రోజు చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లోనమాట అండి. ఇది 12 ద్వాదశ లింగాలు కూడా గోడ మీద ఆర్చ్ చేశారనమాట అండి. చాలా అందంగా ఉంటుందండి. ఎంట్రన్స్లోని చూడడానికి చాలా నయనానందకరంగా ఉంటుందండి. అది స్వామివారి రథం అన్నమాట అండి. చూడండి ఎంత బాగుందో. బయట నుంచి ధ్వజస్తంభం, ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఉంటుందండి. స్వామివారికి ఎదురుగా, గుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉండాలి కదా, ధ్వజస్తంభం ఉన్నది. భక్తులైతే శ్రావణ మాసం కదండి, మేము కొంచెం లేటుగా వచ్చామండి. అయినా కానీ భక్తులు ఉన్నారండి. నందీశ్వరుడు ఉన్నారు స్వామి దగ్గర. నందీశ్వరుడు లేకపోతే ఎలాగండి? శివుడికి ఎంతో ప్రియమైన ప్రియభక్తుడు కదండి నందీశ్వరుడు. ఆయన తప్పకుండా ఉంటారు. ఇలాగ ఆలయం కింద నుంచి కొంచెం ఇలా కొంచెం లెంగ్త్ ఎక్కువగానే ఉంటుందండి. ఇది మండపం. కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. చాలా బాగా జరుగుతుంది అన్నమాట అండి. ఇక్కడ చూడండి, శివుడు జటాజూటం నుంచి గంగమ్మ తల్లి వచ్చింది కదండి, అది కూడా ఇక్కడ చాలా బాగుందండి. చూడండి ఎంత అందంగా ఉందో. వచ్చిన ప్రతి ఒక్కరూ వీడియోలు, ఫోటోలు తప్పకుండా తీసుకుని వెళ్తారండి. గోమాత చాలా విశాలంగా ఉంటుందండి. ప్రదక్షిణాలు చేస్తున్నారండి వచ్చిన భక్తులు. చాలా జనం ఉన్నారండి. భగీరథుడు అన్నమాట అండి. చూడండి, తపస్సు చేశారు కదా మరి భగీరథుడు గంగమ్మ కోసం. భగీరథుడు ఇక్కడ మళ్ళీ నవగ్రహాలు అన్నమాట. నవగ్రహాల గుడి ఉన్నదండి. ఇక్కడ కూడా శనివారం అభిషేకాలు, శనీశ్వరుడికి అన్ని రకాల పూజలు జరుగుతాయి అన్నమాట అండి. ఇక్కడ ఇంచుమించు చాలామంది దేవుళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట అండి. ఈ పక్కనే స్వామివారు ఎవరంటే శ్రీ సూర్యనారాయణమూర్తి ఉన్నారు ఇక్కడ. సూర్యనారాయణమూర్తికి కూడా ఇక్కడ అభిషేకాలు అవి చేయించుకుంటారండి. దానాలు ఇవ్వడం పంతులు గారికి చాలా విశేషంగా జరుగుద్దండి. మా ఊరి శివాలయం మా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా పరిచయమేనండి. ఇదిగో శ్రీ దత్తాత్రేయుల వారి గుడి కూడా కట్టారనమాట అండి. చూడండి ఎంత బాగున్నారో స్వామి. మీకు రావాలి, సందర్శించాలి అనుకుంటే ఈ గుడికి వస్తే ఇంచుమించు మనం అందరి దేవుళ్ళని చూడొచ్చు అనమాట అండి. చూడండి స్వామివారు దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయ మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిం హరం వందే సూత్రగామి సనోవతు. ఇది గుడి వెనక నుంచి తీసానండి. చూడండి శిఖరం అదుకోనండి. స్వామివారి ఎక్కడైనా శివాలయం అంటే ఇంకా మనం ఏం చెప్పక్కర్లేదు కదండి. చూడండి ఎంత విశాలంగా ఉందో. చాలా విశాలంగా, కొంచెం మా ఊరు కొద్దిగా దూరం కానండి చాలా బాగుంటుందండి. మేము బండి మీద రావాలి, నడిచైతే కొంచెం దూరమే కానీ. చూడండి ఇదిగోనండి, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎదుర శ్రీ ఆంజనేయ స్వామివారు ఉన్నారు. చూడండి ఎంత బాగున్నారో స్వామి. ఆంజనేయ స్వామి తప్పకుండా ఉండాలి కదండి. మంగళవారం రోజుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని మనం దర్శించుకుంటాం కదా, చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. చూడండి ఎంత బాగున్నారు స్వామి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. నందీశ్వరుడు అండి. నందీశ్వరుడికి శివుడు ఎదురుగా నందీశ్వరుడు ఉండాలండి. మరి పరమ ప్రియభక్తుడు కదండి నందీశ్వరుడు. నందీశ్వరుడు తప్పకుండా ఉంటారు. గుడి లోపల పంతులు గారు అభిషేకాలు అయినాయండి, పూజ చేస్తున్నారండి పంతులు గారు చాలా నెమ్మదిగా చేస్తారు, చాలా బాగా చేస్తారండి. ఈ పంతులు గారి పేరు సతీష్ గారు అనమాట అండి. చాలా బాగా చేస్తారండి. ఎంతసేపు అయినా మనం ఉండాలి కానండి, అన్నీ వివరంగా చెప్తారండి. అన్ని మంత్రాలకు అర్థాలు చెప్పి చాలా చక్కగా చేస్తారండి. నెమ్మదిగా పంతులు గారు చాలా నెమ్మదిగా చేస్తారండి. చూడండి భక్తులు చాలా అందంగా ఉంటుందండి. మా ఊరి గుడి అయితే మా ఊరు చుట్టుపక్కలందరికీ పరిచయమేనండి. ఇగోనండి స్వామివారి దగ్గర తన ప్రియపుత్రుడు వినాయకుడు లేకపోతే ఎలాగండి. ఇగోనండి స్వామివారు ఉన్నారు. ఇగోనండి అమ్మ పక్కన స్వామివారు. చూడండి ఎంత శోభాయమానంగా ఉన్నారో. తండ్రి శివయ్య ఓం నమ శివాయ, హర మహాదేవ శంభో శంకర స్వామి. తండ్రి అందరినీ కాచి కాపాడిన ఆయన తండ్రి స్వామి. నందీశ్వరుడు, చిన్న నందీశ్వరుడు ఉన్నారండి స్వామికి ఎదురుగాని. ఈరోజు సోమవారం ఇలా దర్శించుకోవడం మనకు చాలా నయనందకరం అండి. చూడండి ఈవిడ కనక మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట అండి.
ఇంకా విశాలంగా కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుద్దని పెట్టలేదు కానీ ఇంకా చాలా అనేక రకాల మొక్కలు ఉంటాయండి. రకరకాల పూల మొక్కలు ఉంటాయి. మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు, చాలా రకరకాల మొక్కలు ఉంటాయండి. చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఒకసారి మీరు చూడండి. మీ ఊర్లో కూడా ఇలాంటి శివాలయం ఉంటే కామెంట్ పెట్టండి. ఇదిగోనండి పువ్వుల మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ పువ్వుల కోసం మనం ఇక్కడ స్వామికే సమర్పించుకోవచ్చండి. మనం తెచ్చుకోకపోతే పంతులు గారు కోసిమ్మంటారనమాట అండి. ఇది మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చూపించాలని తీసానన్నమాట అండి. ఓం నమ శివాయ. చూడండి ఎంత విశాలంగా ఎంత బాగుందో. బయట రావి చెట్టు అండి. దగ్గర చాలా విగ్రహాలు కూడా ఉన్నాయండి. అక్కడ దీపాలు వెలిగించుకుంటాం అన్నమాట అండి. శనివారం రోజున, సోమవారం రోజున. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. నమస్తే. ఓం నమ శివాయ.